మరి ఈసారైనా హిట్ కొడతాడా లేదో. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో మన వరుణ్ తేజ్ అన్న అయితే లిటరల్ గా అదిరిపోయాడు. వింటేజ్ డాన్ లుక్ లో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాడు. అయితే ఆ పోస్టర్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే నవంబర్ 14 ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తారంట. నిజంగా ఈ సినిమా వరుణ్ తేజ్ గారి కెరియర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా అని నేనైతే చెప్తాను. అసలు స్టార్టింగ్ లో మీరు ఆయన సినిమాలు చూసుకుంటే ముకుంద అదొక డిఫరెంట్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ సినిమా. దాని తర్వాత కంచె అదేమో ఒక వార్ బ్యాక్ డ్రాప్ లో ఉండి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. దాని తర్వాత లాఫర్, దాని తర్వాత మిస్టర్, ఇలా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. మళ్ళీ దాని తర్వాత తొలి ప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాని తర్వాత F2 సినిమా ఆడింది. గద్దలకొండ గణేష్ సినిమా చూసిన తర్వాత నేనేమనుకున్నానయ్యా అంటే అసలు ఇలాంటిది ఒక సినిమా ఇంకోటి పడితే మనోడికి ఒక మంచి ఇమేజ్ వచ్చేద్దా అనుకున్నా. దాని తర్వాత అదే టైప్ లో ఉన్న ఒక స్టోరీ, ఒక టీజర్ కట్ అయితే వదిలేరు. అదే గనీ సినిమా. అదైతే లాక్డౌన్ వల్ల డిలే అవుతా రిలీజ్ అయింది. కానీ అది రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి అయితే తెలీదు. దాని తర్వాత F3 సినిమా ఆడలేదు. గాంధేవదారి అర్జున అదేదో సినిమా వచ్చింది, అది కూడా అంతకైతే ఆడలేదు. కానీ ఇప్పుడు రాబోయే మట్కా సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అయిద్దని అనిపిస్తుంది నాకైతే. ఈ మట్కా సినిమా డైరెక్టర్ పేరు కరుణ్ కుమార్ గారు. ఆయన అంతకుముందు తీసిన సినిమాలు ఏంటయ్యా అంటే శ్రీదేవి సోడా సెంటర్, ఇంకా పలాస 1978 సినిమాలు. మీరు చూసుకుంటే ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా అంతగా ఆడకపోయినప్పటికీ సినిమాలు అయితే మంచి సినిమాలే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆ రెండు సినిమాలు కూడా బాగుంటాయి. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే కొద్దిగా తక్కువగా అయితే ఉంటాయి, కొద్దిగా రా అండ్ రస్టిక్ గా అయితే ఆ సినిమాలు అయితే ఉంటాయి. ఈ మట్కా సినిమా గ్లింప్స్ చూసినా, పోస్టర్లు చూసినా అదే వింటేజ్ సినిమా లాగైతే అనిపిస్తుంది. కానీ ఇది ఒక వింటేజ్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమా. నేనేమనుకుంటానంటే ఈ సినిమాలో అతను ఎలా ఎదిగాడు, ఆ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు అనేది ఈ సినిమాలో చూపిస్తారేమో అనుకుంటున్నా. అంటే ఇది నేను అనుకుంటున్నా. సినిమా అలా ఉంటదని అయితే నేనైతే చెప్పట్లేదు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అయిద్దని అనిపిస్తుంది. మరి చూద్దాం. నవంబర్ 14 వరుణ్ తేజ్ గారి కెరియర్ లో ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ లాగా మిగిలిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మన గేమ్ చేంజర్ సినిమా గురించి సాయంత్రం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.